హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. కొత్త మార్పులు, కొత్త విధానం. సో వీరికి సంబంధించి ఈ పత్రాలు అనేది తప్పనిసరిగా ఇవ్వాలన్నమాట. అప్పుడు మనకు అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే వానాకాలం పంట పెట్టుబడి సాయం అనేది దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 ఎకరాల వరకు అయితే ఇచ్చారు. దాదాపు 69 లక్షల మందికి అయితే రైతులకు రైతు భరోసా అనేది ఇచ్చే ప్రయత్నం చేశారు కదా. ఇప్పుడు నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ప్రభుత్వం గుడ్డు చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల వాయిదాల రూపంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు అయితే వచ్చేసింది. మార్చి కూడా అయిపోయి నెక్స్ట్ ఏప్రిల్ దాకా అయితే వస్తుంది. రైతుల్లో తీవ్ర వ్యతిరేకత అయితే ఏర్పడిందనమాట. ఇప్పటికి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలకు సంబంధించి ముఖ్యంగా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 2 విడతలు వచ్చేసి 15,000 రూపాయలు అయితే అకౌంట్లో అయితే డబ్బులు జమ చేస్తామని చెప్పింది. తీరా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎన్ని పైసలు ఇవ్వబోతున్నారన్న దానిపైన ఎకరానికి 6,000 రూపాయలు మొత్తం 12,000 రూపాయలు జమ చేస్తామని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందిని తొలగిస్తున్నారు, అదేవిధంగా రైతులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ పత్రాన్ని తప్పనిసరి కీలకంగా అయితే కావడం జరిగింది. ఏ జిల్లాల వరకు ముందుగా ఇవ్వబోతున్నారు, సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజున అప్డేట్స్ అన్ని కూడా ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సాగుకు సంబంధించి రైతు భరోసా డబ్బులు చెల్లించేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం సిద్ధమైందనమాట. ఈ సీజన్ ముగింపు దశకు అనేది వచ్చేసింది. ఎందుకంటే యాసంగి సీజన్ కొన్ని దశల్లో వచ్చేసి ముఖ్యంగా పంటలు వేయకపోవడం కావచ్చు, పొట్ట దశలో ఉండడం, కొన్ని ఇప్పటికే యాసంగి సీజన్ సంబంధించి కొన్ని ఏమో ఆల్రెడీ పంట చివరి దశకు అయితే రావడం జరిగింది. కొన్ని కోసి వేసి వేరే సీజన్ ఇక పంటలు అనేది అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. 3 నెలలుగా రైతులకు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి ఇటు విపక్షాలకు, రైతులకు, ప్రజలందరికీ విపక్షాలకు చెక్ పెట్టేందుకు, అదేవిధంగా రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలతో రైతు భరోసా పెట్టుబడి డబ్బులు అనేది అందజేస్తామని చెప్పారు. తొలి విడత వచ్చేసి 22వ తారీఖు నుంచి రిలీజ్ చేస్తామని చెప్పారు. సో మరొక గుడ్ న్యూస్ ఏంటంటే వీరికి ఈ డాక్యుమెంట్లు అన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇలాంటి డాక్యుమెంట్లు ఏంటనేది ఎవరికి గుడ్ న్యూస్ చెప్పారు. కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఉంటారు కదా, సో వారు కూడా వెంటనే ఈ పథకం డబ్బులు అనేది రావాలంటే, ఎందుకంటే ఎకరానికి సంబంధించి 6,000 రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు, 1,50,00,000 ఎకరాల వరకు మొదటి దశలో వచ్చేసి 70 లక్షల మంది, అంటే ఒక గుంట నుంచి దాదాపు ఎకరం వరకు అయితే అందజేస్తామని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది కదా. సో ఎవరు అర్హులు ఏంటన్నది కూడా ఇచ్చారనమాట. 2026 ఫిబ్రవరి 28 వరకు ఎవరికైతే పట్టాలు ఉన్నాయో, వచ్చాయో లేదా కొత్త వరకు పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులందరూ కూడా రైతు భరోసా సంబంధించి అర్హులు అనమాట. సో ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే వారు గత జూన్ తర్వాత భూములు కొనుగోలు చేసి పట్టా పాస్ పుస్తకం పొందిన వారు సీజన్ సహాయానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే పొందుతున్న వారికి అదనపు అవసరం అయితే లేదనమాట. ఈ కాసన్ భూములు ధరణి పోర్టల్లో సర్దుబాటు చేసుకుంటే, అంటే వారు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి దరఖాస్తు చేసుకోవడానికి ఎలా అంటే, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే మీ యొక్క పాస్ పుస్తకం జిరాక్స్, అదేవిధంగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలతో వ్యవసాయ విస్తరణాధికారి మీ గ్రామంలో, మండలంలో ఏదైతే ఉన్నారో ముఖ్యంగా వారికి డాక్యుమెంట్లు అనేది అధికారికంగా ఒక ఫామ్ అనేది పూర్తి చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ధృవీకరించి ఇక అర్హుల జాబితాలు ఖరారు చేస్తారు. ఆధార్ లింక్ ఖాతాకు నేరుగా డీబీటీ ద్వారా సాయం అయితే అందుతుంది. కొత్తగా పాస్ పుస్తకం పొందిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. అక్రమాలకు, మోసాలకు తావు లేకుండా అందరికీ ఏదైతే రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. మరోసారి కొత్త వారికి కూడా అవకాశం అయితే కల్పించినట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఇప్పటికే విడతల వారీగా డబ్బులు అనేది అకౌంట్లో అయితే డబ్బులు జమ చేస్తామని చెప్పారు. మొత్తం 3 విడతలు వచ్చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి సో ఉగాది పండుగ కంటే లోపిస్తే బాగుంటుందని చెప్పేసి రైతులు అయితే భావిస్తే మొత్తానికి 22వ తారీఖు నుంచి మనకు రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఇవ్వనున్నారంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మరొక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పటికే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు, కొత్త కొత్త మార్పులు చేస్తున్నారు. రైతు భరోసా అదేవిధంగా ఏదైతే యూరియా బస్తాలు రావాలనే లైన్లో నిలబడి ఏదైతే యాప్ ఉంది దాన్ని బుక్ చేసుకోవాలని నానా అవస్థలు పడుతున్న వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఒక గుడ్ను చెప్పారు. ఎందుకంటే సాగు అవసరాల కోసం అత్యంత కీలకమైనది యూరియా. ఇవన్నీ కూడా ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పైసలు పెట్టి మనం ఈ సీజన్లో రైతులకు సంబంధించి యూరియా బస్తాలు అయితే కొనుగోలు చేసాం. ఒక జిల్లాకు సంబంధించి వేరే జిల్లాలో పోయి తెచ్చుకున్న ప్రయత్నం కూడా జరిగింది, మండలాల వారీగా కూడా. సో స్టాక్ వచ్చినప్పుడు అయితే ఇప్పుడు దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ ఇప్పటికీ ప్రభుత్వానికి సమగ్రమైన నివేదికలు ఇచ్చారు. ఎంత వరకు యూరియా అవసరపడుతుంది, ఎన్ని పైసలు బడ్జెట్ ఖర్చు చేయాల్సి అయితే వస్తుంది. సో రేవంత్ సర్కారు కొత్త వ్యూహాన్ని రచించడం జరిగిందనమాట. ఎందుకంటే ఉచిత ఎరువులు అనేది సరఫరా చేస్తే రైతులకు సమయానుసారంగా ఈ ఏదైతే యూరియా అనేది పంటకు వేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వంలో యూరియా ఇస్తామని చెప్పారు, కానీ ఆలోచన పక్కదారి పట్టింది. ఇప్పుడు రైతులకు సంబంధించి మరింత మేలు చేసిన వారైతే ఇప్పుడు 6,000 రూపాయలు ఇచ్చిన ప్లేస్లో ఒక బస్తాకు 300 నుంచి రూపాయలు ఉంటే దాదాపు 3 అంటే ఒక 1,000 రూపాయల వరకు 3 బస్తాలు 4 బస్తాలు ఇస్తున్నారు. కాబట్టి అవి 7,000 రూపాయల వరకు అందే అవకాశాలు అయితే ఉంది అదనంగా. సో మొత్తానికి ప్రభుత్వం అనేది ఈ రకంగా ప్రణాళికలు అయితే రచిస్తుందన్నమాట. ఈ సీజన్ సంబంధించి బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నారంటూ అప్డేట్స్ అయితే అందించడం అయితే జరిగింది. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ పైసలకు సంబంధించి ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి గుడ్ను చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఎవరికి ముందుగా ఇవ్వడం జరిగిందన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది కదా. సో చాలామందికి అయితే వచ్చాయన్నమాట. కొంతమంది ఇంకా రైతులకు సంబంధించి పీఎం కిసాన్ పైసలు ఏదైతే రైతు భరోసా ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా మేలు జరగాలని 22వ విడత ఇచ్చారు. అది కూడా బ్యాంక్ అకౌంట్లో కొంతమందికి పోస్ట్ ఆఫీస్లో జమ చేయడం జరిగింది. అయితే కొంతమంది మాత్రం చెక్ చేసుకోలేదు అంటున్నారు. ఎందుకంటే మీరు ఒకసారి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళి చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్లో పడకపోయినా కూడా పని తీరలేదు అంటున్నారు. ఇతరత్ర కారణాల వల్ల తీసుకున్నవారు హ్యాపీ. 2,000 రూపాయలు ఖర్చు చేసుకున్నారంటున్నారు, కొంతమందికి అయితే ఇవ్వలేదు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 32,000 మందిని అయితే తొలగించడం జరిగింది ఎట్ ఏ టైంలో. సో వారందరికీ కూడా ఈ పైసలు అనేది తీసివేయడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి అయితే తెలంగాణలో కొన్ని కారణాల వల్ల తీసేసినట్లు ప్రభుత్వం అధికారికంగా గుర్తించిందనమాట. మరోసారి వారికి అవకాశం అయితే కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏదైతే పీఎం కిసాన్ పైసలకు సంబంధించి ఎవరికైతే రాలేదో వారందరికీ త్వరలోనే ఈ రైతు భరోసా సంబంధించినటువంటి సాయం కూడా, అదేవిధంగా పీఎం కిసాన్ పైసలు కూడా ఇప్పటికే జమ అయ్యాయి కదా. ఈ రెండు కూడా ఒకేసారి కొంతమందికి రాని వారికి కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అవుతున్నాయి. కొన్ని అప్డేట్స్ ఏమవుతున్నాయి, రైతు భరోసా సంబంధించి 22 అన్నారు కానీ 22 వరకు అవి వస్తాయా రావారు కూడా చాలామంది రైతులు మార్చి ఎండింగ్ అవుతుంది. అదేవిధంగా ఏప్రిల్ మొదటి వారం వరకు కూడా రైతు భరోసా పైసలు పడకపోవచ్చు అని చెప్పి సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అవుతున్నాయి. ఇక ప్రభుత్వం అఫీషియల్గా చెప్పింది, గతంలో కూడా చెప్తూ వచ్చింది. చూడాలి మరి మొత్తం మీద అయితే ఏదైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా దీనిపైన మరింత క్లారిటీ క్లియర్గా ఇవ్వబోతున్నారంటూ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట.